శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ ద్విచత్వారింశోధ్యాయ అంధకాసురుడు. నారద ఉవాచ శంఖచూడ వదం శ్రుత్వా చరితం శశిమౌళినః అయం తృప్తోస్మి న త్వత్తోమృతం పీత్వా యథా జనః బ్రహ్మణ్యచ్చరితం తస్య మహేశస్య మహాత్మనః మాయామాశ్రిత్య సల్లీలాం కుర్వతో భక్తమోదదాం. నారదుడిట్లు పలికెను, శంఖచూడుని వధను చంద్రశేఖరుని గాథను నీ నుండి విని నేను అమృతమును త్రాగిన జనుని వలె తృప్తిని పొందలేకున్నాను. ఓ బ్రహ్మ, మహాత్ముడు మాయను ఆశ్రయించి చక్కటి లీలలను చేయువాడు ఆ మహేశ్వరుని చరితమును మరి ఒక దానిని చెప్పుము. ఆయన గాథ భక్తులకు ఆనందమును కలిగించును. బ్రహ్మవాచ జలంధర వధం శ్రుత్వా వ్యాసః సత్యవతీసుతః అప్రాక్షి దిమమేవార్థం బ్రహ్మపుత్రం మునీశ్వరం సనత్కుమారः ప్రోవాచ వ్యాసం సత్యవతీసుతం సుప్రశస్య మహేశస్య చరితం మంగళాయనం. బ్రహ్మ ఇట్లు పలికెను, సత్యవతీ పుత్రుడగు వ్యాసుడు జలంధర వధను విని బ్రహ్మపుత్రుడగు సనత్కుమార మహర్షిని ఇదే విధముగా ప్రశ్నించెను. అప్పుడు సనత్కుమారుడు సత్యవతీ పుత్రుడగు వ్యాసుని మిక్కిలి ప్రశంసించి మంగళములకు నిదానమగు మహేశుని చరితమును చెప్పెను. సనత్కుమార వాచ శృణువ్యాస మహేశస్య చరితం మంగళాయనం యథాంధకో గాణపత్యం ప్రాపశంభోః పరాత్మనః కృత్వా పరమ సంగ్రామం తేన పూర్వం మునీశ్వర ప్రసాద్యతం మహేశానం సత్వభావాత్ పునః పునః మహాత్మ్యమద్భుతం శంభోః శరణాగతరక్షిణః సుభక్తవత్సలస్యైవ నానాలీలా విహారిణః మహాత్మ్యమేతదృషభధ్వజస్య శ్రుత్వా మునిర్గంధవతీ సుతో హి వచో మహార్థం ప్రణిపత్య భక్త్యా హ్యువాచ తం బ్రహ్మసుతం మునీంద్రం. సనత్కుమారిట్లు పలికెను, ఓ వ్యాస, మంగళ నిధానమగు మహేశుని చరితమును అంధకుడు శంభు పరమాత్మ యొక్క గణాధ్యక్ష స్థానమును పొందిన వృత్తాంతమును వినుము. ఓ మహర్షి, అతడు మహేశ్వరునితో గొప్ప యుద్ధమును చేసి తన సాత్విక భావములను పలుమార్లు ప్రదర్శించి తద్వారా అతడు మహేశ్వరుని ప్రసన్నుని చేసుకొనెను. శరణుజొచ్చిన వారిని రక్షించువాడు, భక్తుల యందు గొప్ప ప్రేమగలవాడు, అనేక లీలలతో విహరించువాడునగు శంభుని మహాత్మ్యము అద్భుతమైనది. సత్యవతీ పుత్రుడగు వ్యాస మహర్షి వృషభధ్వజుని ఈ మహాత్మ్యమును విని నమస్కరించి భక్తితో బ్రహ్మపుత్రుడగు ఆ సనత్కుమార మహర్షితో గొప్ప అర్థము గల వచనమును ఇట్లు పలికెను. వ్యాసౌవాచ కో హ్యంధకో వై భగవన్ మునీస కస్యాన్వయే వీర్యవతః పృథివ్యాం జాతో మహాత్మా బలవాన్ ప్రధానః కిమాత్మకః కస్య సుతో అంధకశ్చ ఏతత్ సమస్తం సరహస్య మధ్య బ్రవీహి మే బ్రహ్మసుత ప్రసాదాత్ స్కందాత్వయా వై విదితం హి సమ్యక్ మహేశ పుత్రాద మితావబోధాత్ గాణపత్యం కథం ప్రాప శంభోః పరమతేజనః సో అంధకో ధన్య ఏవాతి యో బభూవ గణేశ్వరః. వ్యాసుడిట్లు పలికెను, ఓ భగవన్ మహర్షి, అంధకుడెవ్వరు? మహాత్ముడు, బలవంతుడు, ప్రముఖుడు అగు ఈ అంధకుడు భూమి యందు ఏ పరాక్రమవంతుని వంశములో జన్మించినాడు? అతని స్వరూపమేమి? అంధకుడు ఎవని పుత్రుడు? ఓ బ్రహ్మపుత్ర, నీవు అనుగ్రహించి ఇప్పుడు ఈ రహస్యములతో కూడిన వృత్తాంతమునంతను నాకు చెప్పుము. మహేశ్వరుని కుమారుడు, గొప్ప జ్ఞానియగు కుమారస్వామి నుండి నీవు ఈ వృత్తాంతమును చక్కగా తెలుసుకుని ఉంటివి. ఆ అంధకుడు గణాధ్యక్షుడై అతిధన్యుడైనాడు. అతడు మహాతేజస్వియగు శంభుని వద్ద గణాధ్యక్ష పదవిని ఎట్లు పొందినాడు? బ్రహ్మోవాచ వ్యాసస్య చైతద్వచనం నిశమ్య ప్రోవాచ స బ్రహ్మసుతస్తదాని మహేశ్వరోక్తి పరమాత్మ లక్ష్మీ సంశ్రోతు కామం జనకం సుఖస్య. బ్రహ్మ ఇట్లు పలికెను, బ్రహ్మపుత్రుడగు ఆ సనత్కుమారుడు సుకుని తండ్రియగు వ్యాసుని ఆ మాటలను విని పరమభక్తులకు సంపదలనొసంగు మహేశ్వరుని లీలను వినగోరుచున్న ఆ మహర్షితో నిట్లనెను. సనత్కుమారో వాచ పురాగతో భక్త కృపాకరోసౌ కైలాసతః శైలసుతా గణాఢ్యః విహర్తుకామః కిల కాశికాం వై స్వశైలతో నిర్జర చక్రవర్తి స రాజధానీం చ విధాయ తస్యాం చక్రే పరోక్తి సుఖదా జనానాం తద్రక్షకం భైరవనామ వీరం కృత్వా సమం శైలజయా బహ్వీః స ఏకదా మందరనామధేయం గతో నగం తద్వర సుప్రభావాత్ తత్రాప్యనేక గణవీరముఖ్యైః శివాసమేతో విజహార భూరి పూర్వే దిశో మందర శైల సంస్థ కపర్ధినశ్చండ పరాక్రమస్య చక్రే తతో నేత్ర నిమీలనం తు సా పార్వతీ నర్మయుతం సలీలం
ప్రవాల హేమాబ్జ ధృత ప్రభాభ్యాం కరాంబుజాభ్యాం నిమిమీల నేత్రే హరస్య నేత్రేషు నిమీలితేషు క్షణేన జాతః సు మహాంధకారః తత్స్పర్శ యోగాచ్చ మహేశ్వరస్య కరౌ చ తస్యాః స్ఖలితం మదాంబః శంభోర్లలాటే క్షణవహ్నితప్తో వినిర్గతో భూరి జలస్య బిందుః గర్భో బభూవాద కరాలవక్త్రో భయంకరః క్రోధపరః కృతఘ్నః అంధో విరూపీ జటిలశ్చ కృష్ణో నరేతరో వైకృతిక సురోమా గాయన్ హసన్ ప్రరుదన్ నృత్యమానో విలేలిహానో ఘరఘోర ఘోషః జాతేన తేనాద్భుత దర్శనేన గౌరీం భవోసౌ స్మితపూర్వమాహ సనత్కుమారుడిట్లు పలికెను. భక్తులయందు దయను వర్షించువాడు దేవతలకు చక్రవర్తియగు శివుడు పూర్వము పార్వతితో మరియు గణములతో ప్రకాశిస్తూ విహరింపగోరి తన కైలాస పర్వతము నుండి కాశీనగరమునకు ఇచ్చేసెను. ఆయన కాశీని రాజధానిగా చేసి భైరవుడను వీరుని దానిని రక్షకునిగా నియమించి పార్వతితో కూడి జనులకు సుఖమును కలిగించే అనేకములకు గొప్ప లీలలను చేసెను. ఒకనాడాయన మందర పర్వతమునందలి శ్రేష్టమగు మహత్యమును చూడగోరి అచటకు వెళ్ళెను. ఆయన అచట కూడా ముఖ్యులకు అనేక గణాధ్యక్షులతో మరియు పార్వతీదేవితో కూడి అధికముగా విహరించెను. మందర పర్వతము యొక్క పూర్వభాగమునందున్న ఆ పార్వతి భయంకర పరాక్రమము గలవాడు జటాధారియగు శివుని కన్నులను అప్పుడు పరిహాసము కొరకై విలాసయుతముగా మూసెను. పగడములను బంగారమును పద్మమును పోలిన కాంతులు గల పద్మము వంటి 2 చేతులతో ఆమె కన్నులను మూసెను. శివుని 3 కన్నులు మూయబడగానే క్షణకాలములో దట్టమగు చీకటి అలముకొనెను. ఆమె మహేశ్వరుని స్పృశించిన కారణముచే ఆమె చేతియందు ఉదయించిన మదజలము శంభుని 3వ కంటి యొక్క అగ్నిచే క్షణకాలము తప్పింపచేయబడి పెద్ద జలబిందువు రూపములో నిర్గమించెను. అప్పుడు గర్భము ఏర్పడి వికృతమగు ముఖముతో భయమును గొల్పువాడు, క్రోధమే ప్రధాన లక్ష్యముగా గలవాడు, కృతఘ్నుడు, గుడ్డివాడు, విరూపి, జటలు గలవాడు, నల్లనివాడు, వికృత రూపము గలవాడు, అధికమగు రోమములు గలవాడు అగు మానవుడు అమానవుడు జన్మించెను. అతడు పాడుతూ నవ్వుతూ గట్టిగా ఏడ్చుచు నాట్యమును చేయుచు నాలుకను బయటకు పెట్టి భయంకరమగు శబ్దమును చేసెను. ఆ అద్భుతాకారుడు జన్మించగానే శివుడు చిరునవ్వుతో పార్వతిని ఉద్దేశించి ఇట్లు పలికెను. శ్రీ మహేశ ఉవాచ నిమీల్య నేత్రాని కృతం చ కర్మ బిభేషి సోస్మాద్ దయితే కథం త్వం గౌరీ హరత్తద్వచనం నిశమ్య విహస్యమానా ప్రముమోచ నేత్రే జాతే ప్రకాశే సతిఘోర రూపో జాతోంధకారాదపి నేత్రహీనః తా దృగ్విధం తం చ నిరీక్షభూతం పప్రచ్చ గౌరీ పురుషం మహేశం. శ్రీ మహేశ్వరుడు ఇట్లు పలికెను. ఓ ప్రియురాల, నీవు కన్నులను మూయుట అను పనిని చేసి ఇప్పుడు దీనికి భయపడుచుంటివేళ. శివుని ఈ మాటను విని పార్వతి నవ్వుతూ కన్నులపై నుండి చేతులను తీసివేసెను. వెలుతురు రాగానే పార్వతి అంధకారము నుండి పుట్టుటచే కన్నులు లేనివాడు భయంకరాకారుడగు ఆ విధమైన పురుషాకార ప్రాణిని గ్రాంచి మహేశ్వరుని ఇట్లు ప్రశ్నించెను. గౌర్యువాచ కోయం విరూపో భగవన్ హి జాతో నాగ్రతో ఘోర భయంకరశ్చ వదస్వ సత్యం మమ కిం నిమిత్తం సృష్టోధ వాకేన చ కస్య పుత్రః. గౌరీ ఇట్లు పలికెను. హే భగవాన్, మన ఇద్దరి కళ్ళ ఎదుట జన్మించినవాడు ఘోర భయంకరాకారుడు వికృత రూపము గలవాడు అగు ఈతడు ఎవడు? నాకు సత్యమును చెప్పుము. వీరిని ఎవరు ఎందులకు సృష్టించినారు? వీడు ఎవరి పుత్రుడు? సనత్కుమారో వాచ శ్రుత్వా హరస్తద్వచనం ప్రియాయ లీలాకరః సృష్టి కృతోంధరూపం లీలాకరాయ స్త్రీ జగజ్జనన్య విహస్య కించిత్ భగవాను వాచ. సనత్కుమారుడిట్లు పలికెను. లీలలను ప్రకటించున్నది ముల్లోకములకు తల్లి తనకు ప్రియురాలు అగు పార్వతి యొక్క ఆ మాటలను విని లీలలను చేయు హరభగవానుడు కొద్దిగా నవ్వెను. ఆ గుడ్డివారిని సృష్టించినది ఆమెయే. ఆయన ఇట్లనెను. మహేశ వాచ శృణ్వంబికే హ్యద్భుత వృత్తకారే ఉత్పన్న ఏషోద్భుత చండవీర్యః నిమీలితే చక్షుషి మే భవత్యాస స్వేదజో మే అంధకనామధేయః త్వం చాస్య కర్తాసి యథానురూపం త్వయా ససఖ్య దయయా గణేభ్యః స రక్షిత వ్యస్త్వయి తం హి వైకం విచార్య బుద్ధ్యా కరణీయ మార్యే. మహేశ్వరుడు ఇట్లు పలికెను. ఓ అంబిక, వినుము. నీవు అద్భుతమగు చర్యలను చేయుచుందువు. నీవు నా కనులను మూసినప్పుడు స్వేదము నుండి ఈ అద్భుత భయంకర పరాక్రమము గల బాలుడు పుట్టినాడు. వీని పేరు అంధకుడు.
ఓ పూజ్యురాల, వీనిని సృష్టించినది నీవే. నీవు నీ చెలికత్తులు వీనిని యథాయోగ్యముగా పాలించుడు. వీనిని గణముల బారి నుండి రక్షించుచుండు. వీడు నీపై ఆధారపడి ఉన్నాడు. నీవు నీ బుద్ధితో ఆలోచించి తగిన విధముగా చేయవలసినది. సనత్కుమారౌ వాచ గౌరీ తతో భర్తృవచో నిశమ్య కారుణ్య భావాత్ సహిత సఖీభిః నానా ప్రకారైర్బహుభిర్ ఉపాయైః చకార రక్షాం స్వసుతస్య యద్వత్ కాలేద తస్మిన్ శిశిరే ప్రయాతే హిరణ్యనేత్రస్త్వధ పుత్రకామః స్వజ్యేష్ఠబంధోస్తనయప్రతానం సందృశ్య చాసీద్వ్యధయా నియుక్తః అరణ్యమాశ్రిత్య తపశ్చకార అసురస్తదా కశ్యపజ సుతార్థం కాష్టోపమోసౌ జితరోషదోషః సందర్శనార్థం తు మహేశ్వరస్య తుష్టః పినాకీ తపసాస్య సమ్యక్ వరప్రదానాయ యయౌ ద్విజేంద్ర తత్సానమాసాద్య వృషధ్వజోసౌ జగాద దైత్య ప్రవరం మహేశ. సనత్కుమారుడు ఇట్లు పలికెను. అప్పుడు పార్వతి భర్త యొక్క పలుకులను విని దయతో నిండిన హృదయము గలదై తన సఖురాండ్రతో కూడి అందకుని తన పుత్రుని వలె అనేకములకు ఉపాయములచే రక్షించెను. ఆ కాలంలో హిరణ్యాక్షుని ప్రియురాలు అతని అన్నగారికి బహుపుత్రులను గాంచి హిరణ్యాక్షుని తపస్సు చేయమని నియోగించగా అతడు పుత్రార్థి అయి తపస్సు కొరకు శిశిర ఋతులో బయలుదేరెను. అప్పుడు కశ్యపుని కుమారుడుగు ఆ హిరణ్యాక్షుడు అడవిలో నుండి పుత్రార్థి అయి క్రోధాది దోషములను జయించి మహేశ్వరుని దర్శనము కొరకై స్తంభము వలె కదలిక లేకుండా తపస్సును చేసెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, పినాకధారి వృషభధ్వజుడు మహేశ్వరుడు అతని తపస్సునకు ప్రసన్నుడై చక్కని వరమునియగోరి ఆ స్థానమునకు వెళ్ళి ఆ రాక్షస వీరునితో నిట్లనెను. మహేశౌ వాచ హే దైత్యనాథ కురునేంద్రియ సంఘపాతం కిమర్థమేతద్వ్రతమాశ్రితం తే ప్రబ్రూహి కామం వరదో భవోహం యదిచ్చసి త్వం సకలం దదామి. మహేశ్వరుడు ఇట్లు పలికెను. ఓ దానవవీరా, ఈ దేహేంద్రియ సంఘాతము కుప్పకూలునంతటి తపస్సును చేయకుము. నీవు ఈ దీక్షను స్వీకరించుటకు కారణమేమి? నీ కోర్కెను వెల్లడించుము. నేను వరములనిచ్చు శివుడను. నీవు కోరిన వరములనన్నింటినీ ఇచ్చెదను. సనత్కుమారౌ వాచ సరస్య మాకణ్య మహేశవాక్యం ప్రసన్న కనకాక్ష దైత్య కృతాంజలిర్నమ్రశిర ఉవాచ స్తుత్వాచ నత్వా వివిధం గిరీశం. సనత్కుమారుడు ఇట్లు పలికెను. మహేశ్వరుని ప్రీతిపూర్వకమగు ఈ పలుకులను విని హిరణ్యాక్షుడు మిక్కిలి ప్రసన్నుడై చేతులు జోడించి శిరసు వంచి కైలాసవాసుని పరిపరి విధముల స్తుతించి ప్రణమిల్లి ఇట్లు పలికెను. హిరణ్యాక్షౌ వాచ పుత్రస్తు మే చంద్ర లలాట నాస్తి సువీర్యవాన్ దైత్య కులానురూపి తదర్థమేతద్వ్రత మాస్థితోహం తం దేహి దేవేశ సువీర్యవంతం యస్మాచ్చ మద్భ్రాతురనంతవీర్యా ప్రహ్లాదపూర్వా అపి పంచపుత్రాః మమేహ నాస్तीति గతాన్వయోహం కో మామకం రాజ్యమిదం బుభూషీత్ రాజ్యం పరస్య స్వబలేన హృత్వా భుంక్తేధవా స్వం పితురేవ దృష్టం యశ్చ ప్రోచ్యతే పుత్ర ఇహత్వముత్ర పుత్రీ స తేనాపి భవేత్పితాసౌ ఊర్ధ్వం గతి పుత్రవతాం నిరుక్త మనీషిభిర్ధర్మభృతాం వరిష్టైః సర్వాణి భూతాని తదర్థమేవ అతః ప్రవర్తంతి స్వతేజస నిరన్వయస్యాధ సంతి లోకాః తదర్థమిచ్చంతి జనాః సురేభ్యః సదా సమారాజ్య సురారి పంకజం యాచంతి ఇత్తం సుతమేకమేవా. హిరణ్యాక్షుడిట్లు పలికెను. ఓ చంద్రశేఖర, నాకు గొప్ప పరాక్రమశాలి రాక్షస వంశమునకు తగినవాడు ఒక కొడుకు లేడు. ఓ దేవదేవ, నేను పుత్రుని కోరి ఈ వ్రతమును చేపట్టితిని. గొప్ప పరాక్రమశాలికు పుత్రుని ఇమ్ము. నా సోదరునకు గొప్ప పరాక్రమము గల 5 కొడుకులు గలరు. వారిలో ప్రహ్లాదుడు పెద్దవాడు. నాకు పుత్రులు లేరు. ఈ లోకములో నా వంశము లేకుండా పోవును. నా ఈ రాజ్యమునకు వారసులెవరు గలరు? తన పరాక్రమము చే శత్రురాజ్యమును ఆక్రమించి అనుభవించినవాడు లేదా తండ్రి నుంచి లభించిన స్వీయ రాజ్యమును అనుభవించువాడు పుత్రుడనబడును. అట్టి పుత్రుని వలన మాత్రమే వ్యక్తి తండ్రి అను పదమునకు అర్హుడగును. అట్టి తండ్రి ఇహపరములలో సుఖించును. పుత్రుడు గలవాడు ఊర్ధ్వలోకములను పొందెదరని ధర్మవేత్తలలో శ్రేష్ఠులకు మహర్షులు చెప్పుచున్నారు. సర్వప్రాణులు సంతానము కొరకు ప్రవర్తిల్లుచున్నవి. కావున వ్యక్తి తన తేజస్సును సంతానము రూపములో గాంచవలెను. వంశాంకురము లేని వానికి పుణ్యలోకములు లేవు. కావుననే జనులు సర్వదా దేవతలను ఆరాధించి వారి నుండి ఒక పుత్రుని కోరుచున్నారు. సనత్కుమారౌ వాచ ఏతద్భవస్త్వదచనం నిశమ్య కృపాకరో దైత్య నృపేతు తుష్టః తమాహ దైత్యాధిప నాస్తి పుత్ర స్త్వద్వీర్యజః కింతు దదామి పుత్రం.
మమాత్మజం త్వదంధక నామధేయం త్వత్తుల్యవీర్యం త్వపరాజితం చ వృణీష్వపుత్రం సకలం విహాయ దుఃఖం ప్రతీచ్ఛస్వ సుతం త్వమేవ ఇత్యేవ ముక్త్వా ప్రదదౌ తస్మై హిరణ్యనేత్రాయ సుతం ప్రసన్నః హరస్తు గౌర్యా సహితో మహాత్మా భూతాధినాథస్త్రిపురారిరుగ్రః నతో హరాత్ ప్రాప్య సుతం స దైత్యః ప్రదక్షిణీకృత్య యథాక్రమేణ స్తోత్రైరనేకైరభిపూజ్య రుద్రం తుష్టః స్వరాజ్యం గతవాన్ మహాత్మా తతస్తు పుత్రం గిరిసాదవాప్య రసాతలం చండ పరాక్రమస్తు ఇమాం ధరిత్రీ మనయత్స్వదేశం దైత్యో విజిత్వా త్రిదివాన శేషాన్ తతస్తు దేవైర్మునిభిశ్చ సిద్ధైః సరాత్మకం యజ్ఞమయం కరాలం వారాహమాశ్రిత్య వపుః ప్రధానమారాధితో విష్ణురనంతవీర్యః ఘోనా ప్రహారైర్వివిధైర్ధరిత్రీం విదార్య పాతాళతలం ప్రవిశ్య తుండేన దైత్యాన్ శతసో విచూర్ణ్య దంష్ట్రాభిరగ్ర్యాభిరఖండితాభిః సనత్కుమారుడిట్లు పలికెను. దయానిధియగు శివుడు రాక్షస చక్రవర్తి యొక్క మాటను విని సంతసించి అతనితో నిట్లనెను, ఓ రాక్షస రాజా, నీ వీర్యము వలన పుత్రుడు జన్మించు అవకాశము లేదు, కానీ నీకు పుత్రుని ఇచ్చెదను. అంధకుడను పేరుగల నా పుత్రుడు నీతో సమమగు పరాక్రమము గలవాడు, పరాజయము నెరుంగనివాడు. దుఃఖమునంతను వీడి నీవు వారిని పుత్రునిగా ఎన్నుకొని స్వీకరించుము. గౌరీ సమేతుడు మహాత్ముడు పశుపతి త్రిపురాంతకుడు ఉగ్రుడు పాపహారియగు శివుడు ప్రసన్నుడై ఇట్లు పలికి ఆ హిరణ్యాక్షునకు పుత్రుని ఇచ్చెను. మహాత్ముడగు ఆ రాక్షసుడు శివుని నుండి పుత్రుని పొంది వరుసగా పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణము చేసి ఆ రుద్రుని అనేక స్తోత్రములతో చక్కగా పూజించి ఆనందముతో తన రాజ్యమునకు వెళ్ళెను. భయంకరమగు పరాక్రమము గల ఆ రాక్షసుడు శివుని నుండి పుత్రుని పొంది ఆ తరువాత దేవతలనందరినీ జయించి ఈ భూమిని తన రసాతల దేశమునకు కొనిపోయెను. అప్పుడు దేవతలు మునులు సిద్ధులు ఆరాధించగా అనంత శక్తిమంతుడగు విష్ణువు సర్వయాజ్ఞాత్మకము భయంకరము శ్రేష్టము అగు వరాహదేహమును దాల్చి తన ముఖముతో భూమిని అనేక పర్యాయములు కొట్టి చీల్చి పాతాళలోకములో ప్రవేశించి ఆ ముఖముతో మరియు భయంకరమగు పదునైన కోరలతో చాలామంది దైత్యులను సంహరించెను. పాద ప్రహారై రసనీర్ ప్రకాశైర్ రున్మధ్య సైన్యాని నిశాచరాణం మార్తాండకోటి ప్రతిమేన పశ్చాత్ సుదర్శనేనాద్భుత తుండతేజాః హిరణ్యనేత్రస్య శిరోజ్వలంతం చిచ్ఛేద దైత్యాంశ్చ దదాహ దుష్టాన్ తతః ప్రహృష్టో దితిజేంద్రరాజం స్వమంధకం తత్ర స చాభ్యషించత్ స్వస్థానమాగత్య తతో ధరిత్రీం దంష్ట్రాంకురేణోద్ధరత ప్రహృష్టః భూమిం చ పాతాళ తలాన్ మహాత్మా పుపోషభాగం త్వధపూర్వకం తు దేవైః సుమనోభిర్మునిభిః ప్రహృష్టైరభిష్టుతః పద్మభువాచ తేన యయౌ స్వలోకం హరిరుగ్రకాయో వరాహరూపస్తు సుకార్యకర్త హిరణ్యనేత్రేద హతే సురేశ వారాహరూపేణ సురేణ దేవాః సమస్తా మునయశ్చ సర్వే పరే చ జీవాః సుఖినో బభూవుః. అద్భుతముగు తొండము యొక్క ప్రకాశము గల వరాహమూర్తి పిడుగుల వంటి పాదముల దెబ్బలతో రాక్షస సైన్యములను నశింపజేసి తరువాత కోటి సూర్యుల కాంతి కలిగిన సుదర్శన చక్రముతో హిరణ్యాక్షుని ప్రకాశించే తలను నరికి దుష్టులకు రాక్షసులను సంహరించెను. అప్పుడు ఆయన సంతసించి వాని పుత్రుడగు అంధకుని పాతాళ రాజ్యమునందు రాక్షస చక్రవర్తినిగా అభిషేకించెను. ఆయన భూమిని పాతాళము నుండి తన దంష్టల అగ్రభాగముతో పైకి లేవనెత్తెను. ఆ మహాత్ముడు భూమిని పూర్వస్థానములో ప్రతిష్ఠించి ఆనందముతో స్వస్థానమునకు చేరుకొనెను. విష్ణువు వరాహం యొక్క భయంకరమగు దేహమును దాల్చి గొప్ప కార్యమును పూర్తి చేసెను. సర్వదేవతలు మునులు ఆనందముతో ఆయనను స్తుతించిరి. బ్రహ్మ కూడా స్తుతించుచుండగా ఆయన తన లోకమునకు వెళ్ళెను. విష్ణువు వరాహ రూపంతో రాక్షసేశ్వరుడు హిరణ్యాక్షుని వధించగా సర్వదేవతలు మునులు ఇతర సకల ప్రాణులు సుఖమును పొందిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే హిరణ్యాక్షవధో నామ 24ోऽధ్యాయः. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యుద్ధఖండలో హిరణ్యాక్షవధ అను 42వ అధ్యాయం ముగిసినది.